హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇవాళ మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ పెట్టబోతున్నామండి. నేను మా అత్తయ్య గారు కలిసి చేశాము. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 డజన్స్ అయితే మామిడి పళ్ళు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో మొత్తం తుడిచేసుకున్నామండి. మామిడి పళ్ళు అనేవి తుడిచేసుకొని ఇలా ఇల్లు కట్ చేపించుకొచ్చాము. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత అవి పైన లోపల టెంక దగ్గర ఒక స్కిన్ లాగా ఉంటుందండి, ఒక లేయర్ లాగా. ఆ లేయర్ అంతా తీసేసి మంచిగా పొడి క్లాత్ ఇలా తుడిచేసి నీట్ గా పక్కన పెట్టేసుకున్నామండి. ఇలా తుడుచుకోవడం వల్ల మనకి ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. చూసారు కదా, అలా మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 గ్లాసెస్ అయితే ఆయిల్ పోసానండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, 2 గ్లాసెస్ కి జస్ట్ కొంచెం తక్కువ అంతే. 2 గ్లాసెస్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా కాగాలండి రెసిపీకి, ఇదే గుర్తుపెట్టుకోండి. బాగా ఆయిల్ మనకి బాగా పైకి పొగొచ్చే అంత ఆయిల్ అయితే కాగాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదండి, మనకైతే ఆయిల్ కాగిపోయింది. చూసారా ఎంత? ఇప్పుడు అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మీ టేస్ట్ కి తగ్గట్టు ఆవాలు జీలకర్ర అయితే అక్కడ యాడ్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ వేడికి ఆవాలు జీలకర్ర అయితే బాగా వేగిపోతాయి. తిప్పకండి వేయంగానే, అలా జస్ట్ అలా చూసారా, అలా వేగుతున్నట్టు అలా వస్తుంది కదా. అలా వచ్చిన తర్వాత అలా అప్పుడు తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదండి, మనకైతే బాగా ఆవాలు జీలకర్ర అయితే వేగిపోయింది. చూసారా, ఇప్పుడు అట్లా జస్ట్ మా అత్తయ్య గారు ఇప్పుడు అది తిప్పారండి. అట్లా పైకి వచ్చింది చూసారా జీలకర్ర ఆవాలంతా. ఇప్పుడైతే మనం పక్కనే పెట్టుకున్న 1/2 కిలో అల్లం అండ్ 1/2 కిలో వెల్లుల్లండి. తడి లేకుండా మంచిగా పొడిగా ఉండాలండి. అల్లం అనేది తొక్కు తీసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకొని 2 1/2 కిలో అండి. అల్లం 1/2 కిలో, వెల్లుల్లి 1/2 కిలో మిక్సీ అయితే పట్టుకున్నానండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఈ 2 అయితే మిక్సీ పట్టుకున్నాను. 1/2 కిలో వెల్లుల్లి అండ్ 1/2 కిలో అల్లం అయితే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ పేస్ట్ అనేది ఆ వేడికే బాగా ఇట్లా తిప్పుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఇదైతే వేసాము. స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు వేస్తే మనకి అల్లం వెల్లుల్లి అనేది వేగిపోయి బాగా మనకి కర్రీస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎట్లా అతుక్కుపోతుందో అట్లా అతుక్కుపోతుందండి. సో అలా ఎవరు చేయొద్దు. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మెథడ్ అయితే చేయాలి, తాలింపు మెథడ్ అనేది. చూసారు కదండి, మా అత్తయ్య గారు అయితే అల్లం వెల్లుల్లి అనేది ఇట్లా తిప్పేస్తున్నారు. ఆ వేడికి మనకైతే బాగా వేగిపోతుందండి. మనకి జస్ట్ ఆ వేడికి ఆ పచ్చి స్మెల్ అంతా పోతుంది. చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మామిడి ముక్కలు అయితే 2 కేజెస్ అండి. 2 డజన్స్ మనకైతే 2 కేజెస్ అయినాయి. 2 కేజెస్ మామిడికాయ ముక్కల్ని అలా ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవటం వల్ల ముక్క అనేది మనకి సంవత్సరం అంతా బాగా కరకరలాడుతా ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుందంట. సో అందుకైతే అలా తిప్పుతాము. చూసారు కదా, అలా బాగా కలుపుకోవాలండి. ముక్కకి బాగా ఆయిల్ అయితే మసాజ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కొంచెం బాగా చేసుకోవాలండి పచ్చడికి. అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా క్రంచీగా ఇయర్ అంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇది చాలా మంది చేయరు కదండి. ఇలా ముక్కలకి బాగా ఆయిల్ అయితే పట్టించాలి. ఇలా పట్టిస్తేనే చాలా చాలా బాగుంటుంది. నార్మల్ పచ్చడి అయితే మా అమ్మగారు వాళ్ళు పంపించారండి మాకు. సో మేము అయితే ఈసారి ఇంకా మేము పెట్టుకోవాలని చెప్పి అల్లం ఆవకాయ అయితే పెట్టాము. అప్పుడు 2 రకాలుగా ఉంటాయి కదా ఇంట్లో పచ్చళ్ళు అని చెప్పి. సో అందుకని ట్రై చేసామండి. చాలా చాలా బాగా వచ్చింది. కారం అయితే 1/2 కిలో కారం వేసుకోవాలండి. 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. అక్కడ మెజర్మెంట్ చూసుకుంటున్నాము. 1/2 కిలో ఏమో 3 మ్యాంగో కారం వేసాము. 1/2 కిలో ఏమో ఇంట్లో ఉన్న కారం అయితే వేసామండి. మనం కూరల్లో వాడతాం కదా గొడ్డు కారం, అది వేసాము. 3 మ్యాంగో కారం వేయటం వల్ల పచ్చడి అనేది బాగా రెడ్ గా వస్తుంది. అందుకే అది 3 మ్యాంగో కారం అయితే యాడ్ చేసామండి. నూనె పోసింది పల్లి నూనె పోసుకున్నామండి దీంట్లో. చూసారు కదండి, ఇప్పుడు దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని కారంలో ఇప్పుడు మామిడి ముక్కలు అయితే వేసుకున్నానండి. అక్కడ వెల్లుల్లి క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. కారంలో వెల్లుల్లిపాయలు మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత దాంట్లో మామిడి ముక్కలు అయితే వేసుకొని బాగా అట్లా మసాజ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, ఇప్పుడు మనం బౌల్లో ఆయిల్ పోసి దాంట్లో కొంచెం మామిడికాయ ముక్కలు వేసి బాగా ఆయిల్ పట్టించామండి. దాంట్లో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని తర్వాత కారం యాడ్ చేసుకున్నాము. కారం యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. 1/2 కిలో అండి కారం అనేది. 1/2 కిలో ఏమో 3 మ్యాంగో కారం, 1/2 కిలో ఏమో నార్మల్ కారం. ఇప్పుడు మనకైతే పక్కన అల్లం వెల్లుల్లి మొత్తం అయితే ఇది కూల్ అయిపోయిందండి. కూల్ అయిన తర్వాత యాడ్ చేయాలి, ఎవరు మిస్ చేయొద్దు. దాంట్లో నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే మెంతి పిండి వేసుకున్నానండి. అండ్ ఒక 4 స్పూన్స్ అయితే ఆవపిండి వేసుకున్నానండి. మెంతి పిండి అయితే తక్కువ వేసుకోండి, ఆవపిండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి గుజ్జు అనేది ఉంటుంది పచ్చడికి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, బిగినర్స్ కి.
చూస్తున్నారు కదండి, మెంతుపిండి ఆవపిండి అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవడమే అండి. చెప్పాను కదండి, ఉప్పు ఎంత వేస్తామో కారం కూడా అంతే వేస్తాము. మనం ఇప్పుడైతే అరకిలో ఉప్పు అరకిలో కారం వేసినట్టు అర్థం అండి. ఉప్పు అయితే మా అత్తయ్య గారు కల్లుప్పు ఉంటది కదండి, కల్లుప్పు బాగా ఎండలో పెట్టి అది మిక్సీ పట్టుకొని వేసుకున్నారండి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందంట, నార్మల్ సాల్ట్ యాడ్ చేసే కన్నా. పచ్చళ్ళకి బిగినర్స్ కి చెప్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు దాంట్లోనే కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నామండి. ఫస్ట్ యాడ్ చేసాం కదా, తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేశారు అత్తయ్య గారు. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే అండి. ఇంకా దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసాము. ఇది బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా చాలా చాలా టేస్ట్ బాగుందండి. మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే పచ్చడి చాలా బాగా నచ్చుతుంది. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది కదండి చాలా మందికి. సో వాళ్ళు ఇలా పచ్చడి ట్రై చేసుకుంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి, మనకు ఆ తాలింపు అయితే బాగా ఆరిపోయిన తర్వాత మనం అయితే ముక్కల్లో వేయాలండి, గుర్తుపెట్టుకోండి. మనకైతే తాలింపు మొత్తం ఆరిపోయింది కదా, ఇప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్రది మొత్తం దాంట్లో వేసుకొని బాగా పట్టించుకోవడమే అండి. చాలా చాలా ఈజీగా ఉంది కదండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇక్కడ తెలంగాణలో అయితే ఇది కామన్ అండి, మోస్ట్ అందరు ఇదే చేస్తారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ రెసిపీ అనేది. చూస్తున్నారు కదండి, బాగా పట్టించండి. దీంట్లో ఎక్కువ పల్లి నూనె, గానుగు నూనెలే పోస్తారండి పచ్చళ్ళకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే అది ఒక బౌల్లో స్టోర్ చేసేసుకోవాలండి. ఒక డబ్బాలో అయితే మా అత్తయ్య గారు స్టోర్ చేశారు. మనకి ఇదంతా ఇప్పుడు ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది కదండి. 3 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు ఇంకా కదుపుకోకండి, మూత పెట్టేసి 3 days తర్వాత మనం ఓపెన్ చేస్తే బాగా ఆయిల్ అనేది వస్తుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని తిప్పేసుకొని ఇంకా తినేయడమే అండి. అప్పుడు బాగా మగ్గిపోయి ఉంటుంది ముక్క కూడా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 3 days తర్వాత తింటే కన్ఫర్మ్ గా అయితే రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మాత్రం కన్ఫర్మ్ గా అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎలా కుదిరిందో కూడా. ఇయర్ కుదరని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ప్రాసెస్ అయితే చెయ్యండి. చూస్తున్నారు కదండి, ఒక బౌల్లో అయితే స్టోర్ చేసాము మొత్తం ఒక డబ్బాలో. అలా ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలండి ఇలాంటి పచ్చళ్ళు. స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి తుప్పు అనేది వస్తుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. చూస్తున్నారు కదా, అలా అయితే మొత్తం స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 days తర్వాత అయితే ఓపెన్ చేసి చూసామండి. పైకి బాగా ఆయిల్ అయితే ఫ్లోట్ అయింది. మీకు ఆయిల్ ఏమైనా తక్కువ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ముక్క అనేది బాగా మునగాలండి ఆయిల్లో, అప్పుడే ముక్క అనేది బాగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది ముక్క అనేది. చాలా మంది ముక్క మెత్తగా అయిపోతుంది కదా, ఎందుకంటే ఆయిల్ మీరు సరిగ్గా పోయిక స్టార్టింగ్ లో ఆయిల్ పట్టించుకొని ఉంటారండి. అంటే స్టార్టింగ్ లో మనం ముక్కలకి పట్టించాం కదా, అలా పట్టించుకొని ఉంటే మనకి మెత్తబడుతుంది ముక్క అనేది త్వరగా. చూస్తున్నారు కదండి, అలా స్టోర్ చేసేసుకొని 3 days తర్వాత ఒక బౌల్లో వేసుకొని మా అత్తయ్య గారు అయితే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అలా తిప్పేసుకుంటున్నారండి. మాకు కొంచెం ఇంకా ఆయిల్ పట్టిద్ది అనుకున్నాము, తర్వాత కొంచెం అత్తయ్య గారు ఆయిల్ యాడ్ చేసి బాగా అట్లా కలిపేశారండి. అంతే అండి, టేస్టీ అల్లం ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా యమ్మీగా ఉంది కదండి. మీరు కూడా కన్ఫర్మ్ గా ట్రై చేయండి ఇంట్లో, మీకు కన్ఫర్మ్ గా నచ్చుతుంది. ఇప్పుడు మా ఇంట్లో 2 రకాల పచ్చళ్ళు ఉన్నట్టండి. ఒకటేమో మా అమ్మగారు పంపించారు గుంటూరు ఆవకాయ అనేది, తెలంగాణ ఆవకాయ అయితే మేము పెట్టేసుకున్నామండి 2 kgs. అంతే అండి వాళ్ళకి మన రెసిపీ. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కన్ఫర్మ్ గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.